ఇటు రోగమైన అటు అనారోగ్యమైన వీటికి మూలస్థానం ఏమిటి అంటే జీర్ణ వ్యవస్థ. ఆ జీర్ణ వ్యవస్థ గాడి తప్పినప్పుడు అప్పుడు అనారోగ్యం మనం పాలవుతాం. అయితే ఇలాంటి ఈ జీర్ణ వ్యవస్థని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టేది ఏమిటి అంటే జీలకర్ర. అంటే జీర్ణశక్తిని పెంచేది జీలకర్ర. ముఖ్యంగా ఆ జీలకర్ర తాలూకు ఉత్తమ అంశాలు మనకి అందాలంటే దాన్ని ఒక కషాయ రూపంలో తీసుకోవాలి. ఇలాంటి ఈ జీలకర్ర నీరు ఆరోగ్యానికి జీవనాధారం అని చెప్పొచ్చు. దీంతో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, అలాగే దీని ప్రయోజనాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. జీలకర్ర నీరు ఇది ఆరోగ్యానికి జీవనాధారం. దీని ప్రాధాన్యత, అలాగే దీని విశిష్టత, అలాగే దీన్ని ఔషధంగా వాడే పద్ధతులు, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. ఆయుర్వేదంలో జీలకర్రకి ఒక ప్రధాన విశిష్టమైనటువంటి స్థానం ఉంది. దీన్ని జీరకం అంటాం. అంటే ఏంటంటే జీర్ణశక్తిని పెంచేది అని. జీలకర్రని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఇటు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు, అనారోగ్యాన్ని ఆమడదోనలో పెట్టచ్చు. ఆరోగ్యం మహాభాగ్యం అంటారు కదా పెద్దలు, ఊరికే అనలేదు. ఈ ఆరోగ్య భాగ్యాన్ని కాపాడుకోవటానికి జీలకర్ర తన వంతు మనకి సహాయం చేస్తూనే ఉంటుంది. దీనికి సంబంధించిన ఔషధ ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అరే, ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి మీకు తెలుస్తుంది. మెయిన్గా జీలకర్రని రకరకాల సమస్యలలో ఒక ఆహార ఔషధం కింద వాడుకోవచ్చు. ఇది ఒక దివ్య ఔషధం కింద పనిచేస్తుంది. ఇంతకీ ఈ సమస్యలు ఏమిటి, 1 by 1 తెలుసుకుందాం. చాలామందిని గ్యాస్ సంబంధ సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ గ్యాస్ సమస్యలకి ఇది ఒక మంచి పరిష్కారం. సాధారణంగా గ్యాస్ సమస్యలు అనేవి కడుపులో అసౌకర్యాన్ని, ఉబ్బరింపుని, ఇంకా కడుపులో నొప్పిని కలగజేస్తూ ఉంటాయి. మీకు కడుపులో నొప్పి వస్తున్నప్పుడు అది మారుతూ ఉందనుకోండి ప్రదేశం, అంటే కొన్ని రోజులు లేకపోతే ఉదయం ఒక పక్కన, సాయంత్రం ఏమో రెండో వైపు ఇలా వ్యాపిస్తుందనుకోండి, అది గ్యాస్ వల్ల అని అర్థం. ఇలాంటి ఈ గ్యాస్ సమస్యని తగ్గించుకోవడం కోసం మీరు ఈ జీలకర్రని వాడుకోవచ్చు. అంటే ఈ జీర్ణ వ్యవస్థల సమస్యలకి గ్యాస్ అనేది ఒక లక్షణం కింద మీకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. జీలకర్రలో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ స్పాజ్మోటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి కడుపు నొప్పిని తగ్గిస్తాయి. జీలకర్ర జీర్ణ సంబంధమైనటువంటి ఎంజైమ్లని స్టిమ్యులేట్ చేస్తుంది, వాటి రిలీజ్కి సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియని వేగవంతం చేస్తుంది. సరే, మరి ఇలాంటి ఉబ్బరింపుని, జీర్ణక్రియ సంబంధ సమస్యలు తగ్గించుకోవడానికి జీలకర్రని ఎలా వాడుకోవాలి? 1 టీ స్పూన్ జీలకర్ర గింజల్ని 1 గ్లాస్ నీళ్ళకి వేసి బాయిల్ చేయండి. 1 గ్లాస్ నీళ్ళు ఉన్నాయనుకోండి, హాఫ్ అవ్వాలి అంతవరకు స్ట్రాంగ్ డికాక్షన్ తయారు చేయండి. ఈ నీళ్ళని గోరువెచ్చగా తాగుతూ ఉండండి. ఇలా రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే ఈ రోజు కషాయం తయారు చేసి గ్యాస్ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ఎంతోమందిని మలబద్ధకం ఇబ్బంది పెడుతూ ఉంటుంది, కాన్స్టిపేషన్. ఈ మలబద్ధకాన్ని చేసి దాన్ని అనుసరించి పైల్స్ దగ్గర నుంచి ఆ మలద్వారంలో నొప్పి వరకు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి? దీనికి కూడా జీలకర్ర ఉపయోగపడుతుంది. అంటే మలబద్ధకం అనేది ఉంటే కొంతమందికి కేవలం మలం రోజు రాకపోవడం కాకుండా అనేక ఇతర అనుబంధ లక్షణాలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మలం గట్టిగా మారుతుంది, ఇంకా విసర్జించడం కష్టమవుతుంది, అలాగే నొప్పి కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇలాగా అనేక లక్షణాల ద్వారా కాన్స్టిపేషన్ మీరు ఊహించవచ్చు. అయితే దీనికి మెయిన్ కారణం ఏంటంటే వ్యాయామరహితమైనటువంటి జీవితం. అంటే వ్యాయామం చేయకపోవటం, అలాగే కదలిక లేకపోవటం, దీంతో మలబద్ధకం వస్తుంది. అయితే జీలకర్ర వాడితే దాంట్లో ఉండేటువంటి పీచు పదార్థాలు దీనికి మలబద్ధకం తగ్గించడానికి సహాయపడతాయి. ఇవి మలాన్ని మృదువుగా చేస్తాయి, ఇంకా విసర్జనని సులభతరం చేస్తాయి. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? రాత్రిపూట 1 టీ స్పూన్ జీలకర్రని నీళ్ళకి వేసి నానబెట్టండి. ఉదయం ఆ నీళ్ళని తాగేయండి. ఇలా రోజుకి 1 సారి చేస్తూ ఉంటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఇక డయాబెటీస్లో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఈ రోజులలో డయాబెటీస్ కేసులు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. మధుమేహం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా లేకపోవటం కానీ, లేకపోతే జన్యుపరమైన కారణాల వల్ల కానీ ఈ డయాబెటీస్ అనేది వస్తూ ఉంటుంది. అయితే జీలకర్ర ఈ ఇన్సులిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం ఖాళీ కడుపుతోటి 1 గ్లాసు జీలకర్ర నీళ్లు మీరు తీసుకుంటూ ఉంటే డయాబెటీస్ కంట్రోల్కి ఇది సహాయపడుతుంది. ఇక ఎంతోమంది శ్వాసకోశ సంబంధ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వీటిని అసెస్ చేస్తే తర్వాత క్రానిక్గా లైఫ్ లాంగ్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు వీటిని తగ్గించుకోవడానికి కూడా జీలకర్ర ఉపయోగపడుతుంది. శ్వాసకోశ సమస్యలు అంటే ఏమిటి? దగ్గు, జలుబు, ఇంకా ఆస్మా ఇలాంటివి. సాధారణంగా ఈ సమస్యలు కాలుష్యం వల్ల ఎక్కువ అవుతూ ఉంటాయి.
ఎలర్జీలు కూడా ముఖ్యమైన కారణాలే. అలాగే ఇన్ఫెక్షన్స్ సరే. ఏదైనా ఇలాంటి కారణాలతోటి శ్వాసకోశ సంబంధ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు జీలకర్రని వాడితే ఇది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. ఇంకా ఛాతీలో పెరిగిపోయిన శ్లేష్మాన్ని ఇది కరిగిస్తుంది. శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉంటే ప్రతిరోజు కూడా ఉదయం ఒక గ్లాసు ఇలా జీలకర్ర నీళ్ళని వాడుతూ ఉండండి. అంటే రాత్రిపూట వేడి నీళ్ళు తీసుకొని దానికి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒక గ్లాస్ నీళ్ళకి రాత్రంతా అలాగే ఉంచి పగలు ఆ నీళ్ళని తాగితే సరిపోతుంది. వడపోసుకోవాల్సిన పని లేదు. ఆ నీళ్ళని యథాతథంగా తాగేయచ్చు. జీలకర్ర గింజలు అడుగున ఉండిపోతాయి. అయితే రక్తపోటు చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ఒక సైలెంట్ కిల్లర్ అని చెప్పొచ్చు దీన్ని. రక్తపోటు పెరిగితే గుండె జబ్బులు వచ్చేటువంటి ప్రమాదం పెరుగుతుంది. అయితే ఇది సాధారణంగా ఒక జనాభాలో 30% సాల్ట్ సెన్సిటివ్ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఈ ఉప్పు తీసుకోవటం వల్ల రక్తపోటు మరింత ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్సర్సైజ్ చేయకపోవటం కూడా కారణమే. ఆ కార్డియాక్ అవుట్పుట్ అంటే కార్డియాక్ హార్ట్ పంపింగ్ తగ్గిపోతుంది. అప్పుడు రక్తపోటు అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా ఇలాంటి అనేక సందర్భాలలో జీలకర్రను వాడితే దాంట్లో పొటాషియం ఉంటుంది కాబట్టి అది డయూటిక్గా పనిచేస్తుంది కాబట్టి రక్తపోటుని నియంత్రిస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా ఉదయం ఒక గ్లాసు జీలకర్ర నీళ్లు తాగుతూ ఉండండి. దీంతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జీలకర్రతో ఒక అద్భుతమైన ప్రయోజనం ఒకటి ఉంది. మీరు బరువు తగ్గాలనుకుంటూ ఉంటే వెయిట్ లాస్కి ఇది మీకు సహాయపడుతుంది. జీలకర్ర ఎందుకు సహాయపడుతుందంటే జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంటే మెటబాలిజాన్ని పెంచుతుంది కాబట్టి అప్పుడు ఆ మెటబాలిజం ఎప్పుడైతే వేగవంతం అయిందో ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ ఫామ్ అవ్వవు. అంటే ఫ్యాట్ అనేది తయారు కాకుండా ఉంటుంది. దీనికి మీరు ఏం చేస్తారు, జీలకర్ర నీళ్ళని నిమ్మరసంతో కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇలాగే రెగ్యులర్గా చేస్తుంటే శరీరంలో టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి. ఇది కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంటే ఒక టీ స్పూన్ జీలకర్ర గింజల్ని రాత్రంతా ఒక గ్లాస్ నీళ్ళకి నానబెట్టండి. ఉదయం ఆ నీళ్ళని బాయిల్ చేసి వడపోసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక చెంచాడు నిమ్మరసం కలపాలి. నిమ్మరసాన్ని ఎప్పుడు వేడి చేయకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడు నిమ్మరసం కలిపి దీన్ని తాగాలి. దీన్ని ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక జీర్ణక్రియ, డైజెషన్కి కూడా ఈ జీలకర్ర ఉపయోగపడుతుంది. చెప్పాం కదా, జీర్ణశక్తిని పెంచేది జీలకర్ర అని. జీలకర్రలో థైమాల్ అనేది ఉంటుంది. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. జీలకర్ర కడుపుబ్బరింపు, అజీర్తి, గ్యాస్ లాంటి సమస్యలు తగ్గిస్తుంది. అయితే దీన్ని ఎలా వాడుకుంటారు? ఒక టీ స్పూన్ జీలకర్రని ఒక గ్లాసు నీళ్ళకి వేసి బాయిల్ చేయండి, వడపోయండి. భోజనం తర్వాత తాగేయండి. దీన్ని రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండండి. లేదా ఒక టీ స్పూన్ జీలకర్రని కాస్త వేయించి పొడి చేసుకొని మజ్జిగలో కలిపి భోజనం తర్వాత కూడా తీసుకోవచ్చు. దీంతో కూడా మీకు డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇక చర్మం, జుట్టు వీటి ఆరోగ్యానికి కూడా ఈ జీరా మీకు సహాయపడుతుంది. ఎందుకంటే జీలకర్రలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే వృద్ధాప్యపు ఛాయలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా కూడా చేస్తాయి. జుట్టు కుదులని బలంగా అలాగే బ్రైట్గా ప్రకాశవంతంగా చేస్తాయి. జీలకర్ర నీళ్ళని మీరు జీలకర్రని నీళ్ళకి వేసి మరిగించి ఆ తర్వాత చల్లార్చి ఆ తర్వాత చర్మానికి దీన్ని నేరుగా టోనర్లాగా అప్లై చేయొచ్చు. దీంతో మంచి కలర్ అనేది వస్తుంది. అలాగే దీన్ని జీలకర్రని పెరుగులో కలిపి జీలకర్ర పొడిని జుట్టుకి మాస్క్ లాగా కూడా వేసుకోవచ్చు. 30 నిమిషాల తర్వాత కడిగేసుకుంటూ ఉండాలి. అలాగే జీలకర్ర నీళ్ళతోటి తలస్నానం కూడా చేయొచ్చు. దీంతో జుట్టుకి ఒక కొత్త మెరుపు వస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ లాంటివి తగ్గుతాయి. జుట్టుకి బలం వస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జీలకర్రకు ఉన్న అమేజింగ్ విషయం ఏంటంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీలకర్రలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం ఇంకా అనేక యాంటాక్సిడెంట్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీన్ని రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఎలా వాడుకోవాలి? ఒక టీ స్పూన్ జీలకర్రని ఒక గ్లాస్ నీళ్ళకి వేసి బాయిల్ చేయండి, పొడబోసుకొని రోజుకి 2 సార్లు దీన్ని తాగేస్తూ ఉండండి. జీలకర్రని ఆహారంలో భాగం కూడా చేసుకోవచ్చు. దీనివల్ల కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది. అయితే దీనికి మెయిన్ యూజు గుండె ఆరోగ్యానికి జీలకర్ర సహాయపడుతుంది. జీలకర్ర నీళ్ళలో కొన్ని రసాయనాలు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ LDL అంటారు. వీటి స్థాయిని తగ్గిస్తాయి. అలాగే ఇది రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోకుండా కాపాడుతూ ఉంటుంది. అంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది. జీలకర్ర రక్త ప్రసరణని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దీంతో మెరుగైనటువంటి రక్త ప్రసరణ అనేది జరుగుతుంది. అంటే గుండెకి అవసరమైనటువంటి ఆక్సిజన్ ఇంకా పోషకాలని ఇది అందిస్తుంది. దీనికోసం మీరు ఒక టీ స్పూన్ జీలకర్ర గింజల్ని రాత్రంతా ఒక గ్లాస్ నీళ్ళకి వేసి నానబెట్టండి. ఉదయం ఆ నీళ్ళని బాయిల్ చేసి వడపోసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి. ఇలా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఖాళీ కడుపుతోటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇక కిడ్నీ హెల్త్కి కూడా ఇది సహాయపడుతుంది. అంటే కిడ్నీ జబ్బులు వచ్చే రిస్క్ ఉన్నవాళ్ళు ప్రివెంటివ్గా దీన్ని తీసుకోవచ్చు.
జీలకర్రలో యాంటాక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీ కణాలని ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగేటువంటి నష్టం నుంచి రక్షిస్తాయి. ఫ్రీ రాడికల్స్ మీకు తెలుసు కదా, కిడ్నీ జబ్బులకి కారణమయ్యేటటువంటి కణాలను దెబ్బతీస్తాయి. కిడ్నీలు సరిగ్గా పనిచేయాలంటే అప్పుడు హైడ్రేటెడ్గా ఉండటం అనేది అవసరం. జీలకర్ర నీళ్ళని తీసుకుంటూ ఉంటే ఇటు హైడ్రేషన్ ఉంటుంది, అదే సమయంలో మీకు దీంట్లో ఉండేటువంటి ప్రత్యేక పదార్థాలు కిడ్నీ హెల్త్కి సహాయపడతాయి. 1 టీ స్పూన్ జీలకర్రని రాత్రంతా ఒక గ్లాస్ నీళ్ళకి వేసి నానబెట్టి ఉదయం ఆ నీళ్ళని మరిగించి వడపోసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేస్తూ ఉండండి. దీన్ని ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. కిడ్నీ హెల్త్ బాగుంటుంది. చివరిగా చెప్పాలనుకున్నది ఏంటంటే, జీలకర్రని మీ డే టు డే లైఫ్లో మీ దినచర్యలో భాగం చేసుకోండి. ఇలా భాగం చేసుకోవటం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. జీలకర్రని క్రమం తప్పకుండా ఇలా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఆరోగ్యంగా, సంతోషంగా, హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఆరోగ్యమే ఆనందం అంటాం కదా. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అంటే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీరు జీలకర్రని మామూలుగా వాడతారా? అంటే జీలకర్రని మామూలుగా జీరా రైస్ లాంటి వాటికే కాకుండా ఇతర సందర్భాల్లో ఎప్పుడన్నా వాడారా? వాడితే మీ ఎక్స్పీరియన్స్ ఏమిటి? ఇలాంటి మీ అనుభవాల్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది మన తోటి సబ్స్క్రైబర్స్కి కూడా ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉపయోగపడుతుంది. అంటే బయాస్ కాకుండా ఒరిజినల్ ఎక్స్పీరియన్సెస్ మిగతా వాళ్ళకి ఉపయోగపడతాయి. కాబట్టి మన హెల్దీ కమ్యూనిటీ అనేది బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.